ఈ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు మనం ధ్యానించుకున్నట్లయితే అక్కడ యెహోవాకు హేయమైనవి 7 కలవని మనం అక్కడ ధ్యానించగలుగుతున్నాం. మరి మన యొక్క అవయవాల ద్వారా మనము దేవునికి మహిమపరచబడినట్లు మనము అది హోమముగా ఆయన్ని ఆరాధించే విధముగా ఉండాలి తప్ప ఆయనకు అసహ్యకరమైనది రీతిలో మనము బ్రతకకుండా మనం చూసుకోవాలనేది లేఖనం సెలవిస్తుంది, దేవుడు సెలవిస్తున్నాడు. అదే మాటను మీ ముందు పెడుతున్నాను. ఒక్క నిమిషము మీ జీవితంలో మీ బ్రతుకులో ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని దేవునికి సమీపము కలిగి మనకిచ్చే అవయవాల ద్వారా మనము దేవునికి ఆరాధించే విధముగా అర్పించే విధంగా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలని నా యొక్క వర్తమానమును నేను మీ ముందు పెడుతున్నాను. మొట్టమొదటిగా అహంకారమైన దృష్టి అనేది మనము కలిగి ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. నీ చూపు, నీ కన్ను ఏ విధంగా ఉంది? నీ యొక్క నడవడిక ఏ విధముగా ఉంది? నీ బ్రతుకులో, నీ యొక్క జీవితంలో దేవుడు నీకు అన్నీ ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు అతిశయిస్తున్నావు? ఎందుకు అహంకారంగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు అనే విషయాల్లో ఒక్కసారి నీవు ఆలోచించుకో. దేవాది దేవుడు యేసు ప్రభువే తగ్గించుకొని తన యొక్క మహిమను పక్కన పెట్టి ఆ యొక్క సింహాసాన్ని విడిచిపెట్టి నా కోసము రక్షించడానికి ఆ యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా మనం పరలోక రాజ్యంకి రావాలనే ఆయన తగ్గించుకొని ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆ రీతిగా మనం బ్రతకడానికి మనం ప్రయత్నించండి. అహంకారమైన దృష్టి కన్ను ద్వారా తలంపుల ద్వారా మన యొక్క అతిశయం వల్ల ఇవన్నీ కూడా లోకములో మీకు ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చినదే అని గుర్తించి తగ్గించుకొని ఆయన యందు సాగలపడతారని నేను మొదటి పాయింట్ మీ ముందు పెడుతున్నాను. రెండవదిగా కళ్ళములాడు నాలిక. మన యొక్క నాలిక ద్వారా కళ్ళములు అంటే కలతల రేపుతుంటాము, గొడవలు చేస్తూ ఉంటాము, అల్లరి రేపుతూ ఉంటాము, అల్లరిగా ప్రవర్తిస్తుంటాము. ఈ నాలిక ద్వారా చెడ్డ మాటలన్నా కూడా పలికి ఈ నాలికతోనే దేవుని స్తుతించగలుగుతున్నాం. ఈ నాలికలతోనే యేసు ప్రభు అని ఆరాధిస్తున్నాము, పాటలు పాడుతున్నాం. అదే నాలికతోనే గొడవలు అనేది ఎందుకు పెడుతున్నాం? కలతలు అనేది ఎందుకు రేపుతున్నాం? కళ్ళములాడే నాలిక అనేది దేవునికి అసహ్యమైనది, హేయమైనది అనేది మీరు గుర్తెరిగి నీ బ్రతుకులో ఒకవేళ ఆ బ్రతుకు ఆ జీవితం జీవిస్తున్నట్లయితే ఇప్పుడే వాటిని ఆ కళ్ళములాడే నాలికను విసర్జించి దేవునికి సమీపం కలిగి ఆయనకి ఇంపైన హోమం అర్పించే విధంగా, స్తుతులు అర్పించే విధంగా నీ నాలికను పరిశుద్ధపరచుకోవాలనేది లేఖనం సెలవిస్తుంది. మూడవదిగా నిరపరాధులు చంపు చేతులు. నిజమే కదా, ఎంతోమందిని సువార్థికులను, మిషనరీస్ని, పాస్టర్స్ను, అదే సంఘాల మీద దాడులను ఇవన్నీ కూడా లోకములో మనం చూస్తున్నాం. ఇవి మన జీవితంలో, మన బ్రతుకులో మనం చేయకపోయినా, మనము సాహసించలేకపోయినా మన మీద అనేక మంది కూడా దాడి చేస్తున్నారు. సంఘాల మీద, మిషనరీస్ మీద, తర్వాత బైబిల్స్ అనేవి కాలుస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా అల్లరి అనేది రేగుతుంది. అటువంటి జనాంగాల మీద కూడా, అటువంటి అల్లరి రేపే వారి మీద కూడా దేవుడు అసహించుకునే సమయం అనేది సమీపంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ఈ వీడియో నువ్వు చూస్తున్నట్లయితే సంఘం మీద, మిషనరీస్ మీద, సంఘ కాపర్ల మీద, క్రైస్తవ కుటుంబాల మీద మీరు అసహించుకున్నట్లయితే ఇదిగో ప్రభు సెలవిస్తున్నాడు, అటువంటి చేతులు దేవునికి అసహ్యమైనవి. అది మీరు ఎంత పూజ చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవుని దగ్గరికి మీరు ఆ చేతులు మీరు తీసుకొని వచ్చినా దేవుడు ఆ చేతులని అంగీకరించడు. వాటి ప్రార్థన అనేది దేవుడు స్వీకరించడు అనేది మీకు మనవి చేస్తున్నాను. నాలుగవదిగా దురాలోచన యోచించు హృదయం. ఇది చాలా భయంకరమైనది. దురాలోచన అంటే నీ పొరుగు వారిని ప్రేమించకుండా, నీ స్నేహితుల్ని ఆదరించకుండా, నీ బంధువుల్ని చేర్చుకోకుండా, ఇవన్నీ కూడా వారి మీద కుయుక్తి పొందుతూ నీ స్నేహితులు, బంధువులు, భార్య మీద, బిడ్డల మీద ఏదో ఒక దురాలోచన కలిగి వారిని ఎలాగైనా సరే హింసిస్తూ, బాధిస్తూ, రోధిస్తున్న ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా మీ హృదయంలో ఉన్నట్లయితే ప్రియ దేవుని జనాంగమా,
ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి అటువంటి హృదయము దేవునికి అసహ్యమైనవి. అటువంటి హృదయముతో మీరు ఎంత ఈ లోకంలో బ్రతికినా, ఎంత ఆస్తుపరులైనా, ఎంత మరి పేరు ప్రతిష్టలు మీరు సంపాదించుకున్నా, మీ హృదయము దురాలోచనలతో ఉన్నట్లయితే అది ఎట్టి పరిస్థితుల్లోనికి దేవునికి హేయమైనది, అసహ్యమైనది అనేది మీరు గమనించాలనేది నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నా. నీ హృదయము ఆలోచన ఎలా ఉంది? మన హృదయ ఆలోచన ఎలా ఉంది? దేవుడు చెప్పాడు కదా, యేసు చెప్పాడు కదా, నీ పొరుగు వారిని ప్రేమించమని. నీ పొరుగు వారిని ప్రేమించకుండా నువ్వు దురాలోచన చేస్తూ వారిని క్షమించకుండా, వారిని శత్రువులు సైతం వారి కొరకు మనము ప్రార్థన చేయమని మత్తయి సువార్తలో రాయబడి ఉంది. అది యేసు ప్రభు స్వయంగా పలికిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేశాడు, ఆయన చూపించాడు. అదే మాదిరికరములో మనము కూడా వెళ్ళాలి. అందుకే మన హృదయంలో దురాలోచన అనేది ఉండకూడదు. అది చాలా భయంకరమైన వ్యాధి కలదనేది మీరు గమనించండి. 5వదిగా కీడు చేయుటకు త్వరపడే పరిగెత్తే పాదములు చాలా భయంకరమైనది. చాలామంది మంచి చేద్దాము అని చాలామంది మనల్ని పిలుస్తుంటారు, కానీ అటువంటి స్థలాలకి మనం వెళ్ళము కూడా. ఎందుకంటే అది మనకి ఇష్టం ఉండదు. ఎవరికైనా కీడు చేద్దామన్నా, ఎవరి గురించైనా తెలుసుకొని అవమానపరచాలన్నా, వాళ్ళ గురించి ఆసక్తి కలిగి పరిగెత్తి పాదాలు మనకున్నాయి, కానీ సువార్తకు కానీ దేవుని పరిచర్యకు కానీ పరిగెత్తే పాదాలు మనకి లేవు అనేది మనం గమనించండి. మీ పాదాలు ఎలా ఉండాలంటే క్రీస్తుకు కొరకు సాక్షిగా నిలబడి కొండైనా కోనైనా ఏ స్థలం అందైనా కూడా దేవుని ఎరగలేని వారి దగ్గరికి మనము వెళ్ళి యేసుక్రీస్తు గురించి పరిగెత్తే పాదాలు ఉండాలి, కానీ కీడు చేయుటకు పాదాలు అనేది మనకి ఉండకూడదు. అటువంటి పాదాలు మరి దేవునికి హేయమైనది, దేవుని రాజ్యమునకు అది స్థాపన లేనిది అనేది మీరు గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి 6వదిగా లేని వాటిని పలికే అబద్ధ సాక్ష్యం అనేది చాలా భయంకరమైనది. మన పొరుగు వారి మీద కానీ, మన ఇరుగు పొరుగు వారి మీద కానీ, మన ఇంట్లో వాళ్ళ మీద కానీ, మన బిడ్డల మీద కానీ, మన తల్లిదండ్రుల మీద కానీ, మన భార్య మీద కానీ అబద్ధ సాక్ష్యం అనేది ఎట్టి పరిస్థితుల్లోని కూడా మనము చెప్పకూడదు. ఎందుకంటే అది దేవునికి అసహ్యకరమైనది, హేయమైనది అనేది మనము గమనించాలి. అబద్ధ సాక్ష్యాలు చాలా ఈజీగా మన సంఘాల్లో, సమాజాల్లో మనం వింటూ ఉంటాం. లేని మాటలు పలుకుతూ ఉంటాం, లేని అబద్ధాలు పుట్టిస్తుంటాం. ఒక మనిషి మీద అబద్ధం చెప్పడానికి మీకు నాలిక అనేది ఎలా వస్తుంది? పదవులు అనేది ఎలా తెరవబడుతున్నాయి? మీ హృదయం ఆలోచన అనేది ఎలాగా మీకు అది ఆలోచన అనేది ఎలా వస్తుంది? ఒకసారి ఆలోచించుకోండి. మీ యొక్క అబద్ధ సాక్ష్యం వల్ల ఒక లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది, ఒక లైఫ్ అనేది కృంగిపోతుంది, ఒక జీవితం అనేది కృషించిపోతుంది, ఒక లైఫ్ అనేది నిరాశ చెందుతుంది. అబద్ధ సాక్ష్యము నీవు చూసినట్లు చెప్పాలి. అందుకని యేసయ్య చెప్పాడు కదా మత్తయి సువార్తలో, మన మాట అవునంటే అవునని ఉండాలి, కాదంటే కాదని ఉండాలి, కానీ అబద్ధ సాక్ష్యము మనము పలకకూడదు. అబద్ధ సాక్ష్యం ఎప్పుడైతే పలుకుతామో అది అసహ్యమైన మాట అనేది. మీ మాట దేవునికి చెల్లదు, మనుషులకు చెల్లుతుందేమో, మనుషులు అంగీకరిస్తారేమో, మనుషులు మీకు అభినందన తెలియజేస్తారేమో, దానివల్ల మీకు లాభం అనేది మీకు వస్తుందేమో, కానీ దేవునికి అసహ్యమైనది, దానికి శిక్ష అనేది తప్పకుండా మీరు ఈ లోకంలోని అనుభవించి తీరుతారు. ఎందుకంటే అసహ్యమైనవి అది పనిష్మెంట్గా తీర్చబడుతుంది. అది మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. 7వదిగా అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడు చాలా డేంజర్. మన యొక్క కుటుంబంలో కానీ, మన యొక్క స్నేహితుల్లో కానీ, కలిసి మెలిసిల మధ్యన ఉన్నవారికి మరి మన మధ్యన మన బంధాన్ని, మన స్నేహాన్ని, మన అనురాగాన్ని దూరం చేసేవారు మన మధ్యన ఉన్నారు. అటువంటి వారి దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల మధ్యన జగడాలు పుట్టించేవారు, కలతలు రేపేవారు, వారి మధ్యన గొడవలు పెట్టేవారు
చాలా డేంజరస్. కాబట్టి మన కుటుంబంలో జాగ్రత్త చూసుకోండి. ఒకవేళ నీ భార్య నీ అన్నదమ్ముల మధ్యన కలతలు పుట్టిస్తే ఆమెకి చెప్పండి అది దేవునికి హేయమైనదని. ఒకవేళ నీ భార్యకి నీ యొక్క తల్లిదండ్రులకు దూరం చేయాలని, ఒకవేళ వాళ్ళ బంధువులకి మీరు దూరం చేయాలని మీరు ఆలోచించుకున్నట్లయితే, ప్రియ స్నేహితుడా, ప్రియ అన్నదమ్ముడా, నీకొక మాట, నీవు వారి మధ్యన జగడములు పుట్టిస్తే అది దేవునికి హేయమైనది, అది దేవుడు అంగీకరించలేనిది. నీ బ్రతుకు ఒక్కసారి సరిచూసుకో. ఏ విధంగా ఉంటుంది మన బ్రతుకులు, మన జీవితాలు, మన బ్రతుకులు ఎలా ఉండాలి? మన యొక్క నాలిక ద్వారా, మన యొక్క కంటి ద్వారా, మన యొక్క హృదయం ద్వారా, మన యొక్క చేతుల ద్వారా, మన పాదాల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన యొక్క కుటుంబం లైఫ్ ద్వారా, మన మధ్యన స్నేహ బంధాల ద్వారా, మన మాట ద్వారా, మన యొక్క పలుకు ద్వారా ఏ విధంగా దేవుణ్ణి ఈ లోకంలో ఘనపరుస్తున్నాం అనే విషయాన్ని మీరు ఆలోచించుకున్నట్లయితే నీ బ్రతుకు, నా బ్రతుకు కూడా దేవునికి హింపైనదిగా ఉండాలి తప్ప అసహ్యకరమైన జీవితాలు మనము జీవించకూడదు. అసహ్యమైన బ్రతుకు అనేది మన ఈ లోకములో ఆయనకి తీసుకుని రాకూడదు. ఒక అవమానకరంగా మనం ఉండకూడదు. దేవుని నమ్మిన వారు, దేవుడు ఉన్నాడనేవాడు, దేవుని ఆరాధించేవాడు, దేవుని మందిరం కలిగి సాగలి పడేవాడు, నీ బ్రతుకు యథార్థంగా ఉండాలి. ప్రభు ఒకటే చెప్తున్నాడు, నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఈ లోకంలో మనం బ్రతకాలి. బ్రతికితేనే అది ఇంపైన హోమం. నీవు ఏ యొక్క మాట పలికినా, ఏ యొక్క క్రియ ద్వారా దేవుణ్ణి స్తుతించినా, గణపరిచినా, మందిరంకి వెళ్ళినా, బైబిల్ చదివినా, ప్రార్థన చేసినా అది దేవుని సన్నిధానంకి వెళ్తుంది. లేదా నీ బ్రతుకులో, నా బ్రతుకులో కానీ మన బ్రతుకులో నీతి, న్యాయము, యథార్థత లేకపోతే మన బ్రతుకులో నీవు ప్రార్థించిన, మందిరంకి వెళ్ళినా, దశమ భాగం ఇచ్చిన, గ్రంథాన్ని ధ్యానించిన, గ్రంథాన్ని పఠించి బోధించిన, ఏమి చేసినా అవన్నీ కూడా నిష్ప్రయోజనమే. ఈ విషయాన్ని మీరు గమనించండి. కాబట్టి మనం బోధించిన, సువార్త ప్రకటించిన, ప్రార్థించిన, ఏం చేసినా మన యొక్క అవయవాలన్నీ కూడా, మన బ్రతుకు అన్నీ కూడా ఆయనకి ఇంపైన, అంగీకారంగా, ఇష్టమైన రీతిగా ఉండాలి. కానీ అసహ్య మనల్ని చూసినప్పుడు దేవునికి అసహ్యం తెప్పించే విధంగా మన జీవితము, మన లైఫ్ అనేది ఉండకూడదు అనేది ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఈ చిన్న వర్తమానము నేను ముగిస్తున్నాను. మీ బ్రతుకులో ఒకవేళ ఇవన్నీ కూడా లేకపోతే దేవునికి సంతోషం, దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఇందులో ఏమైనా మీకు కలిగి ఉంటే వాటన్నిటినీ కూడా మీరు సరిచూసుకొని మరి దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతకాలని, ఈ లోకంలో ఆయనకు సాక్షిగా నిలబడాలని, ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆయన వచ్చేసరికి నేను కూడా సిద్ధపడి ఉండాలని నిన్ను హెచ్చరిస్తూ, దేవుని మహిమపరుస్తూ ఈ కొన్ని మాటలు నేను ముగిస్తూ దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.